హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ 2025 ఇయర్లో ఆల్ కేటగిరీ అంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు సో జేఈ మెయిన్స్ ర్యాంక్ అండ్ వాళ్ళ పర్సంటేజ్ ఆధారంగా సో ఎవరెవరికి సీట్ ఏ ర్యాంక్ వరకు అండ్ ఏ పర్సంటేజ్ వరకు సీట్ వచ్చిందో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ రాసిన డీటెయిల్స్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్ 2025 ఇయర్ సో వాళ్ళకు సీట్స్ ఆధారంగా సో మనకు వచ్చిన డీటెయిల్స్ ఇవి జోసాల నుంచి తీసుకునే డీటెయిల్స్ అన్నీ. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి హోమ్ స్టేట్ వాళ్ళకి 3530 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సో ఎన్ఐటి వరంగల్లో ఏదో ఒక దాంట్లో సీట్ రావడం జరిగింది. సిఎస్సి అండ్ అదర్ దాన్ సిఎస్సి కూడా పర్సంటేజ్ వచ్చేసి 99.76% వచ్చిన వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లో సీట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఓబీసీ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ ఇవి 1248 ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ ఉంటే సో వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లో సీట్ రావడం జరిగింది. సో అలాగే 99.66% అది. నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనే 466 ర్యాంక్ వస్తే సో ఎన్ఐటి వరంగల్లో ఏదో ఒక సీట్ రావడం జరిగింది. అండ్ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 99.28% ఉంటే సో ఎన్ఐటి వరంగల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సీట్ రావడం జరిగింది. పర్సంటేజ్ మాత్రం టోటల్ అనమాట, అంటే దాంట్లో అందరూ ఉంటారు అన్ని కేటగిరీ వాళ్ళకు. సో అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి వాళ్ళకి కేటాయించిన సీట్స్లోనే 1145 ర్యాంక్ ఉంటే సో ఎన్ఐటి వరంగల్లో సీట్ రావడం జరిగింది. సో సిఎస్సి అండ్ అదర్ దాన్ సిఎస్సి అన్ని కంబైన్డ్గా ఇది. సో పర్సంటేజ్ వచ్చేసి 99.39%. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ సో 200 ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ 200 ఉన్న వాళ్ళకి సో ఎన్ఐటి వరంగల్లో సీట్ రావడం జరిగింది. సో వాళ్ళ పర్సంటేజ్ వచ్చేసి 98.84%. సో ఇది కంప్లీట్. సో కేటగిరీ వైజ్ 2025 ఇయర్ ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది హోమ్ స్టేట్ వాళ్ళకి అండ్ ఎంత పర్సంటేజ్ వరకు. సో ఈ ఇయర్ ఎన్ఐటి వరంగల్లో ప్యాకేజ్ విషయానికి వస్తే సో 1.27 crore per annum రావడం జరిగింది. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14.35 lakh per annum వచ్చింది. సో ఇది హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇది. సో థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.